అన్నా, ఏంట్రా? నాకు డౌట్ వచ్చిందన్న. ఏంటి చెప్పు. భగవద్గీతని రాసింది ఎవరన్నా? ఇంకెవరు రాధవ్యాసుడే కదా. మరి వేదవ్యాసుడు 5,000 సంవత్సరం కిందటే కదా, భగవద్గీత జరిగింది 20,000 సంవత్సరం కిందట. ఎలా రాశారన్నా? చాలా మంచి క్వశ్చన్ అడిగావు రోయ్. నిజానికి దీని ఆన్సర్ చాలా మందికి తెలీదు. ఇప్పుడు నేను నీకు చెప్తాను. మన సనాతన ధర్మం ప్రకారం వ్యాసుడు భగవద్గీతని రాయలేదు, జస్ట్ చెప్పాడంతే. మరి రాసింది ఎవరు అని అడుగుతావా? వినాయకుడు భగవద్గీతని మహాభారతాన్ని రెండింటినీ రాశాడు. వ్యాసుడు ప్రపంచంలో ఎప్పుడూ రాయని అండ్ భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే ఒక కథని రాద్దాం అనుకున్నాడు. అప్పుడు వ్యాసుడు తనకున్న తక్కువ శక్తితో మహాభారతం జరిగిన టైం ఫ్రేమ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత వ్యాసుడు దాన్ని చూడగలలే తప్ప రాయలేదు. సో వ్యాసుడు చెప్తే రాసేంత జ్ఞానపరుడు కావాలి. సో వ్యాసుడు మహాభారతం టైం ఫ్రేమ్ లోకి వెళ్లే ముందే వినాయకుడి కోసం ధ్యానం చేసి వినాయకుడిని ప్రసన్నం చేసుకుని వినాయకుడిని ఒక వరం కోరాడు. నేను మహాభారతాన్ని చెప్తాను, దాన్ని రాయగలిగేంత సమర్థులు మీరు మాత్రమే. సో మీరు నాకు ఆ పని చేసి పెట్టాలి అని వినాయకుడు అడిగాడు. దానికి వినాయకుడు కొన్ని కండిషన్స్ పెట్టి రాయడానికి ఒప్పుకున్నారు. అప్పుడు వ్యాసుడు మహాభారతం టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ కథని చెప్తూ ఉంటే వినాయకుడు తన దంతాన్ని విరిచి పెన్నుగా మార్చి దాంతో మహాభారతాన్ని రాశారు. ఇది మన సనాతన ధర్మం మనకి చెప్పిన కథ.